మహారాజ్ నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బాలయ్య కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రం పీరియాడిక్ జోనర్లో ఉండబోతుంది. రియల్ బందిపోటు దొంగగా కథతో ఈ సినిమాని బాబీ తెరకెక్కించారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు డేట్ కన్ఫర్మ్ చేసినా కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకు పెండింగ్ లో ఉందట. అయితే రిలీజ్ డేట్ మార్చే ఉద్దేశం మేకర్స్ కి లేదని తెలుస్తోంది. అందుకే రాత్రి పగలు అనకుండా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ అయితే రిలీజ్ వరకు అస్సలు విశ్రాంతి లేకుండా పనిచేయాలని డిసైడ్ అయ్యారట. సీజీ వర్క్ కూడా చాలా వరకు పెండింగ్ ఉంది. పీరియాడిక్ జోనర్ మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ చాలా కీలకంగా ఉండబోతుంది. అందుకే రెస్ట్లెస్ గా టీం అందరూ వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నారు. మూపాటు మూవీ కోసం కూడా సుకుమార్ అండ్ టీం ఇలాగే రెస్ట్ లేకుండా రాత్రి పగలు వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆ సినిమా రిలీజ్ కి 6 రోజుల సమయం మాత్రమే ఉంది. గట్టిగా చూసుకుంటే 5 రోజులే ఉంది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. అప్పటికి కాపీ రెడీ చేసి థియేటర్స్ కి పంపించాలి. అందుకే సుకుమార్ మూవీ కోసం చాలా ఎఫర్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ కోసం కూడా బాబీ టీం అదే రేంజ్ లో సమయం వెచ్చిస్తున్నారు. మరోవైపు తమన్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైన ఫోకస్ పెట్టారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. బాలయ్య కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ మూవీగా డాకు మహారాజ్ వస్తుంది. ఈ సినిమాతో బాలయ్య 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాన్సెప్ట్ కూడా పీరియాడికల్ జోనర్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే కథతో రెడీ ఉండబోతోంది. కాబట్టి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం గ్యారంటీ అనుకుంటున్నారు.